మనము ఆశీర్వాదాల వెంట కాదు పరిగెత్తాల్సిందే, ఆశీర్వాదం ఇచ్చే దేవుని వెంట. హల్లెలూయా. మనము ఆశీర్వాదాల వెంట కాదు పరిగెట్టాల్సింది, ఆశీర్వాదాలకు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి మన దేవుని వెంట పరిగెట్టాలి. ఆయన కోసం ఎదురు చూడాలి, ఆయన కోసం మనం వేచి చూడాలి. యెహోవా కొరకు వేచి చూచువారు నూతన బలం పొందుతారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నూతన బలం పొందుతారు. ఎటువంటి సమస్యల్లో కూడా తిరిగి బయటకు వస్తారు. అలయక పరిగెడుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. అది ప్రభు మనకిచ్చినటువంటి ఘనత, మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఎందుకు అంటే మనము ఆయన నీతి సూర్యుడు మన జీవితాల్లో వెలిగినప్పుడు ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం కలుగజేస్తాయి. మనలో ఆరోగ్యం లేకపోయినా ఆయన ఆరోగ్యం మనకు, మనలో ఐశ్వర్యం లేకపోయినా ఆయన మనకు ఐశ్వర్యం. యెహోవాయే మనకు స్వాస్థ్యముగా ఉంటే ఇంకే ఐశ్వర్యం కావాలి మనకు? మరి మన పాస్టర్ గారు చెప్పినట్లుగా ధనవంతులం కాదు, మనం ఐశ్వర్యవంతులం.